దళితులకు టీడీపీ పార్టీలో మాత్రమే న్యాయం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ దళిత విభాగం అధ్యక్షుడు ఎంఎస్ రాజు అన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో దళిత గర్జన మహాసభను నిర్వహించారు. ఈ సందర్భంగా కోడుమూరు పార్టీ అభ్యర్థి దస్తగిరి మాట్లాడుతూ ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతనే దళితుల జీవితాల్లో మార్పు చోటు చేసుకుందన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలందరూ మద్దతు తెలిపి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. రాష్ట్రంలోని 175 స్థానాల్లో 175 స్థానాలు టీడీపీ పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. తెలుగుదేశం దళిత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు మాట్లాడుతూ వైసీపీ హయాంలో దళితులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రచించాక ముందు ఉన్న పరిస్థితులు వైసీపీ హయాంలో దళితులకు జరిగాయన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే దళితుల జీవితాలు బాగుపడతాయని ఎంఎస్ రాజు తెలిపారు. ఏ అధికార అహంకారంతో దళిత మేధావి డాక్టర్ సుధాకర్ రెడ్డి రోడ్డు మీద పట్టలోడు తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ అధికార మతాన్ని ఓటు రూపంతో వాడి అహంకారాన్ని తెచ్చేటువంటి ఎన్నికలు ఈ 5 సంవత్సరాలు దళితుల అవమానాలు, బాధలు, కష్టాలు, మనల్ని ఆర్థికంగా అణిచివేసి దాడులు చేసి మన ఆడబిడ్డల మీద అత్యాచారం చేసి భారతదేశంలోనే ఈ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. ఆ స్థానానికి జగన్మోహన్ ఏ అధికార